ఎసెన్షియల్ ఆయిల్ అంటే ఏంటి? అసలు ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇలాంటి అంశాలతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు రోజ్ వ్యాసీ వెల్‌నెస్ అడ్వకేట్. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. మేడం అసలు ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే ఏంటసలు? అంటే ఎప్పుడు కూడా ఆయిల్స్ అనేవి జనరల్‌గా నాకు తెలిసినంత వరకు ఏ స్పా సెంటర్స్‌లోని మసాజ్ చేసుకోవడం వరకు, హెడ్‌కి అప్లై చేసుకోవడం వరకు అంతవరకు మాత్రమే మాకు తెలుసు. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మీరేమంటున్నారంటే మన హెల్త్‌ని కూడా ఇవి క్యూర్ చేస్తాయి అని అంటున్నారు. అంటే అసలు ఏ విధంగా క్యూర్ చేస్తాయి? అసలు ఏంటి ఈ ఆయిల్స్? మొట్టమొదటిది చాలా మందికి ఎసెన్షియల్ ఆయిల్ అంటే సరిగ్గా తెలియదు. అవేర్‌నెస్ లేకపోవడం వల్ల ఒక్కటే మైండ్‌లో ఏమొస్తుందంటే, ఓకే. ఇది స్పా ఎసెన్షియల్ ఆయిల్ అనంగానే అరే! స్పాలో ఉపయోగిస్తారు అని. కానీ దానికన్నా బియాండ్ ఉందన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎసెన్షియల్ ఆయిల్ ఎలా దొరుకుతుందంటే, ఇది చాలా చాలా పవర్ఫుల్, చాలా పోటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ రూట్స్ నుండైనా, బార్క్ నుండైనా, స్టెమ్ నుండన్నా, ట్రీ నుండన్నా యూనో అక్కడి నుండి తీయబడుతుంది. తీసి అది మనం డిస్టిలరీకి పంపించిన తర్వాత సో హైలీ కాన్సన్ట్రేట్ అయ్యి మనకి చిన్న చిన్న బాటిల్లో వస్తుందన్నమాట. జస్ట్ 1 డ్రాప్ చాలు మన హెల్త్ని మనం చక్కగా ఇట్స్ లైక్ పెట్టుకోవాలి అంటే 1 to 2 డ్రాప్స్ ఇన్ అ డే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా దీన్ని స్టార్ట్ చేశాను, ఎలా నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. అందరికీ తెలిసేలాగా ఎసెన్షియల్ ఆయిల్ అనగానే అందరూ ఏమనుకుంటారు, ఓకే స్పా వెళ్తే మంచి మసాజ్ చేసుకుంటారు దానికి ఉపయోగపడుతుంది అని. లేదంటే లైక్ కాకపోతే పెర్ఫ్యూమ్ లాగా కూడా యూజ్ అవుతుందని అనుకుంటారు వెరీ కొంతమంది. గుడ్ పర్ఫ్యూమ్ లా కూడా అని. సో యాక్చువల్లీ నేను ట్రైనర్ బై ప్రొఫెషన్ అనమాట. సో ట్రైనింగ్ చేసేటప్పుడు సీజనల్ ఎప్పుడైతే వింటర్ సీజన్ వస్తుందో, రెయినీ సీజన్ వస్తుందో, లేకపోతే ఫ్రిడ్జ్ నుండి ఏదైనా సడన్గా నేను కోల్డ్ స్టఫ్ తీసి తినేస్తాను, అప్పుడు హై లెవెల్ కోల్డ్ వచ్చేది. సో ఇంకా కాఫ్ వచ్చేది. సో డాక్టర్ దగ్గర వెళ్తే మీకు సైనస్ లేదు, మీ లంగ్స్ ఇన్ఫెక్షన్ లేదు, ఏమీ లేదు, జస్ట్ ఇది సీజనల్ అనేవారు. అయితే కానీ బాటిల్ రిస్వాస్ అనే టానిక్స్ అయిపోయేది. పడుకునేటప్పుడు కూడా కూర్చొని పడుకునేదాన్ని. ఎందుకంటే ఇలా పడుకున్న వెంటనే చాలా దగ్గు వచ్చేసేది. మళ్ళీ నెక్స్ట్ డే ట్రైనింగ్‌కి వెళ్ళి నేను ఎలా మాట్లాడాలి, ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, ఒకేసారి 500 మెంబర్స్‌ని పార్టిసిపెంట్‌ని ట్రైన్ చేయాల్సొస్తుంది. సడన్‌గా దగ్గొచ్చేసేది. దగ్గొచ్చేసినంక మళ్ళీ కంటిన్యూ అవ్వడానికి కష్టం అనిపిచ్చేది. అలాంటి టైంలో నా ఒక ఫ్రెండ్ సునీత అని యూఎస్‌లో తను ఎప్పుడు నాతో మాట్లాడేటప్పుడు చూసి, "రోజ్ యూ హ్యావ్ ఇట్స్ లైక్ కాన్స్టెంట్ ఈ ప్రాబ్లమ్ ఉంది. కాబట్టి బ్రీద్ అనే ఒక ఎసెన్షియల్ ఆయిల్ నేను పంపిస్తాను. నువ్వు వాడాలి" అనగానే ఆ ఆయిల్ పంపించిన తర్వాత ఓకే లెట్ మీ ట్రై ఇట్ అవుట్. సో ఎలా ఉపయోగపడుతుంది అని నేను క్వశ్చన్ అడిగినప్పుడు, ఇట్స్ నథింగ్, నువ్వు తీసుకొని 2 డ్రాప్ చేతిలో రబ్ చేసుకొని యూ హ్యావ్ టు అప్లై ఇట్ ఇన్ యువర్ చెస్ట్, నాస్ట్రిల్ ఏరియా. అండ్ ఇంకొకటి పెప్పర్మెంట్ ఆయిల్ అని ఉంటుంది, అది జస్ట్ షోల్డర్ వెనకాల అప్లై చేసుకొని యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ నైట్ స్లీప్ అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ 1 వీక్ 10 డేస్ కాన్స్టెంట్గా వాడాను. వాడి మిరకిల్ అంటే మిరకిల్, సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ ఈ ఆయిల్. సో ఆ తర్వాత చూశాను ఇట్స్ లైక్ కంప్లీట్గా నాకు ఇట్స్ లైక్ నా బ్రీద్ ఫ్రెష్ అయ్యింది, నా లంగ్స్ క్లియర్ అయినట్టు అనిపించింది, నా కోల్డ్ కాఫ్ డిసపియర్ అయ్యింది. సో ఇది నిజంగానే అద్భుతంగా ఉంది అనేసి దాని గురించి స్టడీ చేసి కొలాబరేట్ అయ్యాను డొటేరా అనే కంపెనీతో. ఎవరైతే ఇట్స్ లైక్ వెల్నెస్ జర్నీని అందరికి ఇచ్చేటట్టు ఎలా అయితే ఉన్నారో, సో దాట్స్ వెన్ సర్టిఫై అయ్యాను వెల్నెస్ అడ్వకేట్గా. డిఫరెంట్ ఆయిల్ గురించి స్టడీ చేశాను. ఆ తర్వాత మెల్లమెల్లగా కంప్లీట్గా ఆల్మోస్ట్ 1 ఇయర్ నుండి నాకు అర్థమైంది. సో ఎసెన్షియల్ ఆయిల్ అంటే జస్ట్ స్పా కానీ మసాజ్ కానీ పర్ఫ్యూమ్లో యూజ్ చేయడం కాదు. ఇప్పుడు హెల్తీ లైఫ్ స్టైల్ కావాలి అంటే, ఏదైనా డిసీజ్ని మనం ప్రివెంట్ చేయాలి అంటే ఇది మనము మన లైఫ్లో అడాప్ట్ చేసుకోవాలి అనేసి. పిల్లలకి కూడా మనం యూజ్ చేయొచ్చు అంటారా ఈ ఆయిల్స్ అనేవి? అంటే లేదు పెద్దవాళ్ళు మాత్రమే వాడాలని ఉంటుందా? అలానే ఇప్పుడు మీరన్నారు
ఆ ఆయిల్ ఏదైతే ఉందో అది తీసుకొని మీ చెస్ట్‌కి అలానే ఈ నోస్‌కి పక్కన అప్లై చేశారు. చాలా రిలీఫ్ వచ్చిందని చెప్పేసి. అంటే ఇప్పుడు అన్నీ కూడా ఇలా అప్లై చేస్తేనే పోతాయా? లేకపోతే కొన్ని లోపలికి ఇంటర్నల్‌గా తీసుకోవడం కూడా ఉంటుందా? ఇంకా ఇందులో ఏమైనా రకరకాల పద్ధతులుంటాయా? లేకపోతే ఇదే పద్ధతిలో ఈ ఎసెన్షియల్‌ని యూజ్ చేయాలని ఏమైనా ఉంటుందా? ఓకే. అండ్ అలాగే పిల్లలకు కూడా ఇవి వాడొచ్చంటారా? సో ఫర్ ఎగ్జాంపుల్ మన కెమెరా అటువైపు టర్న్ అవ్వగలిగితే మీరు దీన్ని డిఫ్యూజర్ అంటారు. సో ఈ డిఫ్యూజర్ చూసారా ఎంత మంచిగా దాంట్లో నేను ఎరెక్స్ అని ఇంకా సిట్రస్ బ్లిస్ అనే 2 ఆయిల్స్ వేశాను. సో ఈ ఆయిల్ మీకు చూస్తూ ఉంటే కెన్ యూ స్మెల్ ఇస్ ఇంటర్న్ దీన్ని డిఫ్యూజర్లో మనము ఆరోమాటికల్లీ అది మన లంగ్స్కి లోపల వెళ్ళి క్లియర్ అయ్యి మొత్తం అట్మాస్ఫియర్ని కూడా క్లీన్ చేస్తుంది. సో మీ ఫస్ట్ క్వశ్చన్స్కి ఏంటంటే చిన్నపిల్లలు వాడొచ్చా వాడకూడదా? న్యూ బోర్న్ బేబీస్ నుండి కూడా ఎసెన్షియల్ ఆయిల్ ఫస్ట్ టాపికల్లీ అప్లై చేస్తాము. టాపికల్లీ అప్లై చేయడం అంటే జస్ట్ 2 డ్రాప్స్ వాళ్ళకి దెర్ హ్యావ్ బీన్ కేసెస్ న్యూనాటలో యూజువలీ చిన్నపిల్లల్ని ఎన్ఐసియులు పెడతారు జాండస్ ఉందని కోల్డ్ ఉందని. సో అప్పుడు కూడా మెయిన్ ఏంటంటే డైరెక్ట్గా అప్లై చేయకుండా అదే 1 డ్రాప్ 250 ml వాటర్లో మనము డైల్యూట్ చేసి స్టార్టింగ్ 1 డ్రాప్ నుండి స్టార్ట్ చేసి అప్లై చేయొచ్చు. సో న్యూ బోర్న్ బేబీ నుండి వాళ్ళ కండిషన్ బట్టి అందుకే వెల్నెస్ అడ్వకేట్ సజెషన్ తీసేసుకొని కంప్లీట్గా మనము దాన్ని వాడచ్చు. సో నో హెసిటేషన్. ఎందుకు అంటే ఇది కంప్లీట్ న్యాచురల్ కాబట్టి, కంప్లీట్ పోటెంట్ కాబట్టి, పవర్ఫుల్ కాబట్టి డైల్యూట్ చేయాలి. ఇంకా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ బికాజ్ ఇందాకే చెప్పాను కదా డీటెయిల్గా ప్లాంట్ బేస్డ్ ఉంటుంది కాబట్టి సో నో సైడ్ ఎఫెక్ట్స్. సో న్యూ బోర్న్ బేబీ ఆల్సో కెన్ యూజ్ ఇట్, పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇట్స్ లైక్ ఆ విధంగా. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే మనము 3 విధాలుగా దీన్ని యూజ్ చేయొచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేనేం చేస్తానంటే ఇంటర్నల్లీ తీసుకోవాలంటే దీంట్లో ఇన్ అ డే సో లెమన్ వాటర్ ఇంకా మెటా పవర్ అని 2 డిఫరెంట్ ఆయిల్స్ దీంట్లో మిక్స్ చేసుకొని నేను దీన్ని వాడుతున్నాను అనమాట. జస్ట్ మనకి గ్లాస్ బాటిల్ ఖచ్చితంగా ఉండాలి. వీ షుడ్ నాట్ హ్యావ్ అ ప్లాస్టిక్, ఎందుకంటే హైలీ కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది కాబట్టి గ్లాస్ కానీ స్టీల్ వాడడం బెస్ట్, సెరమిక్ వాడడం బెస్ట్. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 2 డ్రాప్స్ సిప్ చేసి ఇట్స్ లైక్ మీరు కూడా తాగొచ్చు. చూడండి ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎలా ఉంది. మెల్లిగా తెలుస్తుంది. ఇదేంటంటే లెమన్ అంటే చాలా చల్లగా ఉంది. లైక్ మనం ఏదైనా సెంటర్ ఫ్రెష్ ఏమైనా వేసుకుంటే మనకి నోరంతా ఎట్లా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఒక సిట్రస్ ఫ్రూట్స్ తినేటప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలా వస్తుంది. వెరీ గుడ్. సో చాలా సిట్రసీ ఆ ఫ్లేవర్తో ఉంది కాబట్టి ఇది మన లివర్ డీటాక్సిఫికేషన్, ఎటువంటి నార్మల్ ఫుడ్ తిన్నా జంక్ ఫుడ్ తిన్నా 3 మీల్స్ తిన్నా కూడా ఇట్స్ లైక్ డీటాక్సిఫైయింగ్కి పనికొస్తుంది. అదే కాకుండా దీంట్లో మెటా పవర్ అని అది ఇంక్లూడ్ చేశాను. ఆ ఆయిల్ ఏం చేస్తుందంటే మధ్య మధ్యలో మనము యూజువలీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తినేసిన తర్వాత కూడా ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. ఆ క్రేవింగ్స్ని కూడా మనకు తగ్గిస్తుంది అనమాట. ఆ క్రేవింగ్స్ తగ్గిస్తే ఆటోమేటికలీ ఏమవుతుంది ఇట్స్ లైక్ మన వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో మన స్కిన్ గ్లో అవుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ డిఫ్యూజర్లో వేసుకొని మనం ఇన్హేల్ చేసినా అది మొత్తం అట్మాస్ఫియర్ని మార్చేసి పని చేస్తుంది. సెకండ్ ఇంటర్నల్లీ మనం తీసుకున్న ఇట్ విల్ ఆ పని చేస్తుంది. ఇంకోటి టాపికల్లీ అప్లై చేసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆయిల్ డీప్ బ్లూ అనమాట. సో డీప్ బ్లూ ఆయిల్ దేనికి పనికి వస్తుంది అంటే మజిల్ పెయిన్, జాయింట్ పెయిన్, ఇట్స్ లైక్ ఏ ఏజ్ వాళ్ళు ఉన్నా, స్పెషల్ యూత్ జిమ్కి వెళ్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. సో సడన్ క్రాంప్స్ రావచ్చు, లేకపోతే సడన్ ఇంజరీ రావచ్చు. దాన్ని ప్రొటెక్ట్ మనం చేయాలి అన్న ఈ ఆయిల్ అప్లై చేసేసుకొని జస్ట్ 2 డ్రాప్స్ మనము మన జాయింట్స్ మజిల్ దగ్గర అప్లై చేసుకొని ఈజీగా జిమ్కి వెళ్ళిపోవచ్చు. సెకండ్ థింగ్ ఇస్ స్పెషలీ కొంచెం ఓల్డర్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ప్రొద్దున లేవగానే సడన్ క్రాంప్స్ వస్తుంది,
లేకపోతే ఇట్స్ లైక్ ఎక్కువ నడవలేరు, జాయింట్ పెయిన్ వచ్చినా చాలా పెయిన్స్ ఉంటుంది, మసిల్ క్యాచ్ రాకుండా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఇంటర్నల్గా తీసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు, ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి ఇదేంటంటే అద్భుతంగా, చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆయిల్, ఫ్రాంకిన్సెన్స్ అన్నమాట. ఫ్రాంకిన్సెన్స్ ఏం చేస్తుందంటే ఎవరైనా స్టార్ట్ చేసేయచ్చు. ఎర్లీ మార్నింగ్ 2 drops మన టంగ్ కింద ఈ విధంగా 2 drops ఓన్లీ. 2 drops వేసుకున్న తర్వాత మన సెల్ని రిపేర్ చేస్తుంది. అంటే ఏం తినక ముందే వేసుకోవాలంటారా? లేవగానే మార్నింగ్ వేసుకున్న వెంటనే మన ఇట్స్ లైక్ సెల్ని రిపేర్ చేస్తుంది, ఇమ్యూన్ని బిల్డ్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ 42 గుణాలు ఈ ఫ్రాంకిన్సెన్స్, కింగ్ ఆఫ్ ఆల్ ఆయిల్స్ అంటారనమాట. సో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో హెల్దీ లివింగ్, మన లైఫ్ స్టైల్ హెల్దీగా ఉండాలి, సో మన ఇమ్యూన్ మంచిగా బిల్డ్ అవ్వాలి, సెల్స్ రిపేర్స్ అవ్వాలి, స్కిన్ కండిషన్ ఇట్స్ లైక్ ఏదైనా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు మనము. అదే కాకుండా ఏదైనా ర్యాషెస్ వచ్చింది, సో ఆ విధంగా కూడా దీన్ని మనము టీ ట్రీ ఆయిల్ అని ఉంటుంది, లావెండర్, టీ ట్రీ ఆయిల్, ఈ 3 ఆయిల్ని మనము కంబైన్ చేసుకొని అప్లై చేసుకుంటే ర్యాషెస్ ఉన్న, ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే మా సిస్టర్ ఇన్ లా టీచర్గా పనిచేస్తారు. సో ఈవినింగ్ స్కూల్ అయిపోయిన వెంటనే తను వచ్చి గార్డెన్లో వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ 500 square yard ఉంది. యూ నేమ్ ఎనీ ప్లాంట్, ఆ ప్లాంట్ చెట్లు మొక్కలు అక్కడ ఉన్నాయన్నమాట. సో వాటర్ చేసుకోవడం కానీ, మొక్కల్ని తెంపడం కానీ అలా అలా తను ఏమైందంటే ఒక కైండ్ ఆఫ్ స్కిన్ అలర్జీ డెవలప్ అయింది తనకు. స్కిన్ అలర్జీ డెవలప్ అయితే సో తను అనుకుంటున్నారు ఏంటో నాన్ వెజో, ఫిష్ తినాను దాని గురించి వచ్చిందో, లేకపోతే బ్రింజాల్ తిన్నాను అలా వచ్చిందా ఏంటి అని అవన్నీ అవాయిడ్ చేసేవాళ్ళు. అయినా కానీ తగ్గేది కాదు స్కిన్ ర్యాషెస్. సో ఆ తర్వాత రియలైజ్ అయ్యాము, మీరు ఈ ఆయిల్స్ అప్లై చేయండి. ఫ్రాక్షనేటెడ్ కోకోనట్ ఆయిల్, ఏ ఆయిల్ మనము డైరెక్ట్గా అప్లై చేయకూడదండి. సో మెయిన్లీ ఈ 3 ఆయిల్స్ ఉంటే ఫ్రాక్షనేటెడ్ కోకోనట్ ఆయిల్తో మనం అప్లై చేస్తే 4 drops ఫ్రాక్షనేటెడ్ కోకోనట్ ఆయిల్, ఇంకా 2 drops లావెండర్, 2 drops టీ ట్రీ, 2 drops ఫ్రాంకిన్సెన్స్ అప్లై చేసుకొని మంచిగా మిక్స్ చేసి ఏ ఏరియాలో అయితే మనకు అలర్జీ ర్యాషెస్ వచ్చిందో అప్లై చేసిన వెంటనే అద్భుతంగా ఈవెన్ 10 minutesలో మంచిగా అయిపోయింది. 2 days బ్యాక్ నేను ఏం చేశానంటే ఏదో ఫ్రై చేస్తున్నాను, ఆయిల్ పడింది. ఆయిల్ పడిన వెంటనే నేను ఏం చేశాను, ఫ్రాంకిన్సెన్స్ ఇంకా టీ ట్రీ లావెండర్ అప్లై చేశాను. యూజువల్లీ ఎలా అవుతుందంటే బొగ్గలాగా వచ్చి అది పగిలి ఒక వైట్ కలర్గా అయిపోయి ఇది వస్తుంది. కానీ ఇక్కడ చూసారా జస్ట్ డార్క్ అయిపోయింది, అది మళ్ళీ అప్లై చేస్తూ కంప్లీట్గా డిసపియర్ అయిపోతుంది. సో ఇంత అద్భుతంగా మన ఎసెన్షియల్ ఆయిల్స్ ఇలా పనిచేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం 3 waysలో చక్కగా వాడుకోవచ్చు. అయితే ఏదన్నా డౌట్స్ ఉంటే మనకు, అరే నేను ఇంటర్నల్లీ తీసుకోగలనా, సో డౌటే లేదు, స్టార్ట్ చేయాలి. ఎలా అంటే 2 drops ఫ్రాంకిన్సెన్స్ నేను డైరెక్ట్గా వేసుకున్నాను కదా, అలా లేదు వేరే ఆయిల్స్ని కూడా మనం డైల్యూట్ చేయాలంటే సింపుల్ క్యాల్కులేషన్ ఏంటంటే 2 drops 250 ml వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. ఎవరికైనా అలా డైరెక్ట్గా తీసుకోవడం ఇబ్బంది అని అనిపిస్తే, ఇప్పుడు మీరు చెప్పారు వాటర్లో ఇలా వేసుకొని తాగొచ్చని. జనరల్గా అంటే వాటర్లో ఎంత వాటర్కి ఎన్ని డ్రాప్స్ వేయాలని ఏమైనా ఉంటుందా? లేకపోతే ఒక డేలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ వాటర్ బాటిల్లో మనం పట్టాం, ఆ వాటర్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ కూడా ఫిల్ చేసి మళ్ళీ సేమ్ 2 drops ఆర్ 3 drops ఇలా ఏమైనా క్వాంటిటీ ఉంటుందా? అలా డే అంతా మనం తీసుకోవచ్చు, అలా డైలీ తీసుకోవచ్చు అంటారా? దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా ఉంటాయంటారా? ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఇప్పుడు మనం నేను తీసుకున్నాను కదా, తీసుకున్న వెంటనే జస్ట్ 10-15లో మన సెల్స్ లోపల వెళ్ళి తన పని చేసేసి అది యూరిన్ ద్వారా ఇట్స్ లైక్ బయటికి వచ్చేస్తుంది. సో నో వరీ అట్ ఆల్. యావరేజ్ పర్సన్ 10 different ఆయిల్స్ 2 drops వరకు నిదానంగా తీసుకోవచ్చు, విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. స్టార్ట్ చేసే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విమలా ఉంది, విమలా 3 reasons ఐడెంటిఫై చేసుకోవాలి. ఏంటి 3 reasons? మ్యామ్
వెయిట్ నేను పుట్ ఆన్ అవ్వాలి, ఇట్స్ లైక్ లేకపోతే నా మజిల్ బిల్డ్ అవ్వాలి. సెకండ్, సీజన్లో నాకు కోల్డ్ కాఫ్ ఉంటుంది, లేకపోతే నా ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. సో 3 ఏరియాస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఏరియా మీద మనం వర్క్ చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేయాలి? సరే, ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్ నేను ఇట్స్ లైక్ సజెస్ట్ చేస్తాను. మా ఎవ్రీడేను ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్ 2 డ్రాప్స్ డైరెక్ట్గా తీసుకో. ఒకవేళ నీకు ఆ స్మెల్ పడట్లే, 2 డ్రాప్ 250 ml, అదే క్యాల్కులేషన్ అనమాట. 500 ml అయితే 4 డ్రాప్స్. సో 4 డ్రాప్స్ నువ్వు తీసుకొని 2 డ్రాప్స్ తీసుకో మార్నింగ్. ఆ తర్వాత నీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్లో నీకు క్రేవింగ్ ఉండకూడదు, ఎందుకంటే జంక్ వెళ్తే మళ్ళీ స్ట్రాంగ్ మజిల్ బిల్డ్ అవ్వదు, ఇట్స్ లైక్ అనవసరంగా హెల్త్ ఇష్యూస్ వస్తుంది. అంటే మెటా పవర్ తీసుకో, అది 4 డ్రాప్స్ 500 ml వాటర్లో. నువ్వు నార్మల్ వాటర్ 3 లీటర్స్ ఎలా మనం తాగాలో అది తీసుకొని ఇట్స్ లైక్ సిప్ బై సిప్, కానీ ఈవెన్ ఒకేసారి 250 ml తాగేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ విత్ ఇన్ అ గ్యాప్ ఆఫ్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తాగాలి అనుకుంటే కూడా మనం తాగొచ్చు. అదొకటి. లేదు ఇట్స్ లైక్ మెటా పవర్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు. ఇంకొకటి ఏంటి, ఫ్రాంకిన్సెన్స్ ఎర్లీ మార్నింగ్ మనం తాగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో మనము ఏం చేయొచ్చు, లెమన్ వాటర్, అది కూడా 2 డ్రాప్స్ 250 mlలో డీటాక్స్ చేయడానికి మనము లెమన్ వాటర్ కూడా తీసుకోవాలి. సో ఆల్మోస్ట్ టోటల్ 6 డ్రాప్స్ అయిపోయింది. ఆ విధంగా ఇట్స్ లైక్ నెక్స్ట్ మనము ఏం చేయొచ్చు, నిద్రపోయే ముందు ఒక పాయబా అని ఉంది, అది కూడా చాలా చాలా ఇట్స్ లైక్ మన పీస్ఫుల్ స్లీప్కి కానీ యాంగ్జైటీని రెడ్యూస్ చేయడానికి అది ఉంటుంది. నైట్ ముందు నేను ఇట్స్ లైక్ 2 డ్రాప్స్ను ఇది తీసుకొని పడుకోవాలమ్మా. మేబీ యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల కూడా ఇట్స్ లైక్ మనకు చాలా వరకు సిక్నెస్ని కానీ ఫర్దర్ డిసీజ్ని అవాయిడ్ చేయొచ్చు అని. ఆ విధంగా సో టోటల్గా 8 డ్రాప్స్ మనం తీసుకున్నాము. సో నథింగ్ వుడ్ హ్యాపెన్, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా మనము హెల్త్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్లీప్కి కూడా ఉపయోగపడుతుంది, అలాగే యాంగ్జైటీ అలాంటి ప్రాబ్లమ్స్కి కూడా ఉపయోగపడతాయి అన్నారు. అంటే ఇవి వాడిన తర్వాత ఎన్ని రోజుల్లో వాళ్ళలో ఆ చేంజ్ అనేది తెలుస్తుంది వాళ్ళకి? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నీకు ఏం చేస్తాను అంటే, ఐ విల్ అప్లై దిస్ ఆయిల్ అండ్ షో యూ. నువ్వు నాకు చెప్పు ఎంత డిఫరెన్స్ నీకు అవ్వగలిగింది అనేసి. నేను ఇలా జస్ట్ 1 and 2 డ్రాప్ తీసుకున్నాను. ఓకే, వెంటనే మూత పెట్టేయాలి, లేకపోతే అది ఎవాపరేట్ అయిపోతుంది. సో దీన్ని ఇలా టచ్ చేశాను. ఇది మన ఫోకల్ పాయింట్స్ అన్నమాట. 1 ఇక్కడ, 1 ఇక్కడ. ఓకే, జస్ట్ నేను ఎక్కువ కూడా మసాజ్ చేస్తలేను, జస్ట్ ఇలా టచ్ చేసి తీసేస్తున్నా. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, ఆ స్ట్రెయిన్ అంతా కూడా వచ్చేస్తుంది. సో అలా లైట్గా చేసి వన్ సెక్ జస్ట్ ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేయమా. మౌత్తో కూడా ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేయి. ఓకే, ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎలా అనిపించింది? చాలా ప్రశాంతంగా ఉంది నిజంగానే, చాలా అంటే రిలాక్స్డ్గా ఉంది. ఒక సంథింగ్ ఒక వైబ్ అనమాట. మనం జనరల్గా టెంపుల్స్లో గట్ట వెళ్ళి వచ్చేటప్పుడు ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది చూడండి మనకి ఆ స్మెల్స్ వల్ల, అట్లాంటి ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలు అలాగే
ఈ హెడ్ మీద మాత్రం సంథింగ్ ఏదో ఫీల్ అనమాట. అంటే ఏం లేదు ఎంప్టీ అన్న ఫీల్ వస్తుంది. ఎందుకంటే యూజువల్లీ మనం కంప్యూటర్ మీద పనిచేయడం కానీ ఇదే ఒక పొజిషన్లో ఉండడం కానీ ఇందాకే మీరు అడిగారు కదా ఎంత టైంలో ఇట్స్ లైక్ ఆ రిలీఫ్ అనేది రావచ్చు అని. సో డిపెండ్స్ ఆన్ ఆయిల్ టు ఆయిల్. మనము దేనికన్నా ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్తే కూడా డాక్టర్ ఏమంటారు, అమ్మ 5-day కోర్స్ వాడాలి, 7-day కోర్స్ వాడాలి. ఆ విధంగా ఆయిల్ మన బాడీలో పనిచేసి ఎఫెక్టివ్ ఇమ్మీడియట్ ఉంటుంది, కాకపోతే కన్సిస్టెంట్గా మనం వాడాలి. అట్లీస్ట్ 1 month. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 days వాడానని చెప్పాను బ్రీద్ ఆయిల్. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఇవన్నీ ఇట్స్ బీన్ రైనీ సీజన్ 2 సార్లు రెయిన్లో తడిచాను, కంప్లీట్గా ఫుల్ ఏసీ వేసుకొని పడుకుంటున్నాను. అదే కాకుండా ఫ్రిడ్జ్ నుండి ఏదైనా తీసి తినేయగలను. అల్టిమేట్గా 8 hours కూడా నిల్చొని ట్రైనింగ్ చేయగలను. దిస్ ఆల్ హ్యాపెండ్ విత్ ఇన్ అ టైమ్ ఆఫ్ 6 months అనమాట. లాస్ట్ డిసెంబర్ వరకు చాలా స్ట్రగుల్ అవుతుండే. మా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైతే నాతో కలిసే వాళ్ళందరూ చెప్తారు, రోజు డాక్టర్ దగ్గర చూపించుకో, ఏంటి నువ్వు ఇంత దగ్గుతున్నావు, ఇంత భయంకరంగా దగ్గుతున్నావు అని. ఆ విధంగా డిఫరెన్స్ మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది అన్నమాట. అదేవిధంగా సంబడి ఈజ్ లుకింగ్ టు reduce their weight. So Metapower, Zendocrine and Lemon ఆ 3 combine మనం చేసే ఇది Zendocrine, ఇది Metapower. సో Zendocrine ఏం చేస్తుంది అంటే వాట్ ఎవర్ అన్వాంటెడ్ వేస్ట్ ఉంటుందో దాన్ని ఇట్స్ లైక్ రిమూవ్స్ ఫ్రమ్ ద బాడీ అన్నమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెమన్ కంబైన్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ డీటాక్స్కి పనిచేస్తుంది. సో త్రూ అవుట్ ఏదన్నా మనం తింటే అన్వాంటెడ్ వేస్ట్ని జెండోక్రైన్ ద్వారా 2 drops తీసేస్తుంది. ఇంకా మెటపవర్ కంబైన్ చేస్తే ఈ 3 ఆయిల్ ఇది మన హంగర్ క్రేవింగ్ నుండి హంగర్ ఏదైతే క్రేవింగ్స్ ఉందో దాన్ని మనకు స్టాప్ చేపిస్తుంది. సో ఈ విధంగా మనం దీన్ని కోర్స్ డిఫరెన్స్ చూడాలి అంటే అట్లీస్ట్ 1 weekలో ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. సో యుల్ ఫీల్ మన స్టమక్ బ్లోటెడ్గా లేదు, నాకు హంగ్రీ లేదు, సో నేను మీల్ని కంట్రోల్డ్గా తినాలి. సో ఆ విధంగా ఎనీథింగ్ ఇట్స్ లైక్ డిపెండ్స్ టు బాడీ, పర్సన్ టు పర్సన్. ఇట్స్ లైక్ 1 weekలో ఈ స్ట్రెస్ అనేది కూడా మనకు స్పెషలీ స్ట్రెస్ రిలేటెడ్ ఏదైనా ఉంటే వెంటనే మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అప్లై చేసుకోకున్న లావెండర్ ఆయిల్ అని ఉంది, అది మనం ఇలా డిఫ్యూజ్ చేసి నైట్లో బెడ్ పక్కన డిఫ్యూజ్ చేసి, చిన్నపిల్లలు ఉంటారు, సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళకి రెస్ట్లెస్ స్లీప్ ఉంటుంది, ఎగ్జామ్ స్ట్రెస్ ఉంటుంది చిన్నపిల్లలకి, ఇట్స్ లైక్ ఆర్ పెద్దవాళ్ళకు కూడా ఎగ్జామ్ వెళ్ళే ముందు చాలా టెన్షన్ ఉంటుంది. సో అలాంటి టైంలో కూడా ఏం చేయాలి, ఆ నైట్ బిఫోర్ లావెండర్ ఆయిల్ అనేది మనము బెడ్ పక్కన వాళ్ళకి డిఫ్యూజ్ చేసి ఇట్స్ లైక్ పెట్టేస్తే పీస్ఫుల్ స్లీప్ కూడా ఉంటుంది. మార్నింగ్ మనం ఫ్రెష్గా కూడా ఇట్స్ లైక్ లేస్తాము. సో ఆ విధంగా ఇట్స్ లైక్ చాలా రిలీఫ్ నెక్స్ట్ డేనే ఇట్స్ లైక్ సంథింగ్ ఇస్ డిఫరెంట్ అంటారు. అదే కాకుండా ఇంట్లో కిటీ పార్టీ అవుతుందన్నమాట. సో అందరు డిఫరెంట్ మూడ్స్లో వస్తారు. రాగానే ఇలా ఇట్స్ లైక్ ఈ డిఫ్యూజర్ చూసిన తర్వాత వాట్ ఈస్ దిస్ రోజ్, ఎంత పీస్ఫుల్ పాజిటివ్గా ఉంది అంటారు. సో ఎందుకు వాళ్ళు రాగానే హౌ ఆర్ దే ఏబుల్ టు ఫీల్ దట్, బికాస్ ఇట్స్ లైక్ ఇన్స్టెంట్గా దట్స్ హౌ మిరకల్లీ వర్క్స్ అంటారు కదా, ఇన్స్టెంట్గా మన మూడ్ని అప్లిఫ్ట్ చేసేస్తుంది. అదే పవర్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది లైక్ మనకి టెంపుల్స్కి వెళ్ళినా కొన్ని ఫ్లవర్స్ ఉన్న ట్రీస్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్లె చెట్టు దగ్గరికి వెళ్ళినా, సంపంగ పూల చెట్టు దగ్గరికి వెళ్ళినా, మనం ఎంత మూడ్లో ఉన్నా సరే మన మూడ్ మారిపోతుంది. అంటే దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం మనం. సో అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఇంట్లో పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మూడ్ అనేది చేంజ్ అవుతుంది. వాళ్ళవే కాకుండా మన మూడ్ కూడా చేంజ్ అవుతుంది అనేది అనిపిస్తుంది. చివరిగా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆస్తమా ఉంటుంది, పిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, ఆస్తమా అని ఇలా చిన్న ఇప్పుడు మీరు చెప్పినట్టు స్లీప్లెస్నెస్కి కూడా వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ తీసుకుంటూ ఉండొచ్చు. సో అలా మెడిసిన్ తీసుకునే వాళ్ళు ఈ ఆయిల్స్ని వాడచ్చు అంటారా, లేకపోతే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటారా? అంటే ఇది ఒక్కటి మాత్రమే తీసుకుంటే ఓకే, బట్ మెడిసిన్స్ వాడుతూ ఇది కూడా ఇంక్లూడ్ చేయొచ్చు అంటారా, లేకపోతే దానికోసం మనం ఏమైనా
గైడెన్స్ తీసుకోవాలంటారా? లేకపోతే ఏమైనా పాటించాలని ఏమైనా ఉంటుందా? సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 3 మీల్స్ ఫుడ్ తింటున్నాము. ఫీవర్ ఉన్నా వాళ్ళు ఏం చేస్తారు డాక్టర్స్, లైట్ మీల్ తీసుకోమ్మా, ఆ లైట్ మీల్ తీసుకుంటూ పాటు ఈ మెడిసిన్ తీసుకుంటారు. సో అదే విధంగా ఎసెన్షియల్ ఆయిల్ కూడా అమ్మా, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సప్లిమెంట్, ఫుడ్ సప్లిమెంట్. సో ఇది మనము ఇట్స్ లైక్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఎలా ఉంది అంటే పీపుల్ విత్ థైరాయిడ్ టేక్ దిస్ ఆయిల్, పీపుల్ విత్ బిగినింగ్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ టేకింగ్ దిస్ ఆయిల్. ఇంకా చాలామంది వేరే ఇట్స్ లైక్ జిమ్కి వెళ్తూ ప్రోటీన్ పౌడర్స్ వాడుతూ దే టేక్ దిస్ ఆయిల్. ఇది ఏంటంటే ఇట్స్ జస్ట్ సప్లిమెంట్. మనం ఫుడ్ ఎలా తింటున్నాము, సో హెల్తీగా కొంచెం ఉండాలంటే ఒక జామకాయ ఎక్స్ట్రా ఫ్రూట్స్ తింటాము, రీప్లేస్ చేస్తాం మన డైట్ని. అదేవిధంగా సో ఇది 100% పోటెంట్, దీని సోర్సింగ్ మెథడ్ చాలా బాగుంటుంది. కాబట్టి వాళ్ళు ఎలా చేస్తారు అంటే ప్రతి ఆయిల్ ఎక్కడి నుండి మనకు వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుండే మనకు టర్మరిక్ ఆయిల్ అని వస్తుంది, లెమన్ గ్రాస్ ఆయిల్ అనేది వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్మర్స్ దగ్గర ఫస్ట్ వెళ్ళి ఒక 72 లాంటి టెస్టింగ్స్ చేస్తారు. ఎలాంటి టెస్ట్ అంటే ఆ టెస్ట్లో ఒక్క టెస్ట్ కూడా ఫెయిల్ అయినా ఆ లెమన్ గ్రాస్ని మనము ఆయిల్ కింద ఉపయోగించరు. సో సాయిల్ నుండి ఇట్స్ లైక్ ఆ సాయిల్ ఎలా ఉంది, ఇట్స్ లైక్ ఆ డిస్టిల్డ్ అయ్యేటప్పుడు, బాటిలింగ్ అయ్యేటప్పుడు ఎంత స్ట్రింజెంట్, ఇట్స్ లైక్ ప్యూరిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఏ విధంగా ఇట్స్ లైక్ మనకి ఉపయోగపడుతుంది. యానిమల్స్ మీద టెస్ట్ చేశారు. సో ఇట్స్ లైక్ యానిమల్ ఫ్రెండ్లీ, పెట్ ఫ్రెండ్లీ, అలాంటి టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత ఇది మనకు వచ్చిందనమాట. సో అందుకనే ఫుడ్తో పాటు యాజ్ అ సప్లిమెంట్ తీసుకున్నా మనకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా ఏదైనా మెడిసిన్ వాడుతూ మనం దీన్ని తీసుకున్నా కూడా మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఎసెన్షియల్ ఆయిల్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి? వాటిని ఎలా తీసుకోవాలి? అసలు ఏ ఏ కండిషన్స్‌లో ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేయాలి? అవి ఎయిదర్ లోపలికి తీసుకోవాలా? అప్లై చేయాలా? లేదు అంటే అప్లై చేస్తే వాటిని ఎలా అప్లై చేయాలి? తీసుకుంటే వాటిని ఎలా తీసుకోవాలి? ఇలా తీసుకోవడం మీకు అవ్వట్లేదంటే దాన్ని ఆల్టర్‌నేటివ్‌లో ఎలా తీసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ ఎంతో చక్కగా మాకు, మా ప్రేక్షకులకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.